వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రెడ్ క్రాస్ సంస్థ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు మాట్లాడుతూ పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసి వాటి సంరక్షణపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు అందిస్తున్నాము. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ స్కూల్లో పిల్లలు చేర్చడానికి చక్కగా క్రమశిక్షణగా మాకు అందించే సహకారానికి కృతజ్ఞతలు. రెండోది, ఇందా కాన్సెప్ట్తో పాటు మేము ప్రతి స్కూల్కి విత్తనాల బాల్స్ ఇస్తాం. బంతి, ఆ బంతిని కనుక మీరు భూమి మీద వేస్తే 20-30 రకాల మొక్కలు వస్తాయి. 20-30 రకాల మొక్కలు ఒక బంతిలో వస్తాయి. అవి కూడా మీకు మేము త్వరలో అందించబోతున్నాం. మీకు మొక్కలు 10-20 మీరు ఎన్ని కొడితే ఇస్తాం. 10 అంటే 10 కాదు, ఒక 10 పెంచమని చెప్తున్నాం, అది చేస్తాం. రెండోది, ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని విత్తనాల బాల్స్ని మీకు చేస్తాం. అవి కూడా మనం నేల మీద వేస్తే చాలు, నీళ్లు పడగానే విత్తనాలు పెరుగుతాయి. అందిద్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి